పాలమూరు రంగారెడ్డి, సీతారామ, ఇంకోటి కాళేశ్వరం. అధ్యక్ష, పాలమూరు రంగారెడ్డి ఇంతవరకు పంపులో పెట్టలే మీరు. చాలా రోజులు తవ్వలేదు, అక్కడే ఉన్నాయి. సీతారామ బ్యారేజ్ అనేది ఇంతవరకు. కాళేశ్వరం కట్ట కాళేశ్వరం అంటే మొత్తం ఇక్కడ హరీష్ రావు గారు ఉన్నారు, అప్పుడు వారే ఇరిగేషన్ మంత్రిగా కూడా ఉన్నారు, ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు, ఇరిగేషన్ మంత్రిగా పనిచేశారు. సరే, అప్పుడు వారు రోజువారీ దాన్ని రివ్యూ కూడా చేసేవాడు. సరే, కాళేశ్వరం అంటే దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ బస్సులు తీసి పెట్టి చూపించారు. మేము కూడా చూద్దామని బయలుదేరాం. మేము కూడా బయలుదేరాం. మేము ఉన్న 5 సభ్యులే ఆ భద్రాచలం నుంచి బయలుదేరి చూద్దామని. భద్రాచలం దాటేవా లేదు, అరెస్ట్ చేసి లోపల జైలు పోలీస్ స్టేషన్ పంపించారు. ఏందయ్యా అంటే మీరు చూడటానికి వెళ్ళలేదన్న. మేము అప్పుడే అనుకున్నాం ఏదో ఉంది ఇక్కడ. చూస్తే ఎన్నికల కంటే ముందు కొద్దిగా ఆ మేడిగడ్డ దగ్గర 15 నుంచి 25 పిల్లర్స్ మధ్యలో మొత్తం కుంగిపోయింది. ఇవాళ మీరు మొత్తం 10 సంవత్సరాల్లో మీరు దృష్టి పెట్టి కట్టిన ప్రాజెక్టు కాళేశ్వరం, మేడిగడ్డ, అన్నారం, సుందెళ్ళు. ఈ మేడిగడ్డ, అన్నారం, సుందెళ్ళలో అన్ని లోపల ఇసుకలోకి పోయా. వాళ్ళు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఢిల్లీ నుంచి వచ్చారు. నేను నా సొంత కవిత్వం, నేను టెక్నికల్లీ ఐఎమ్ నాట్ సౌండ్ అధ్యక్ష. వాళ్ళే చెప్పారు. ఏం చెప్పారంటే ఇది పనికిరాదు, లోపల కుంగిపోయింది, దీంట్లో నీళ్ళు నిలబెట్టలేము, దీన్ని రిపేర్ కూడా చేయలేము, మొత్తం తీసి కట్టాలి. దీనిలోనే పైన మేడిగడ్డ పైన అన్నారం, సుందెళ్ళు కూడా ఉంది, అవి కూడా ఇదే స్థాయిలో కట్టుంటారు, వాటిని కూడా తీయాలని వాళ్ళు చెప్పినట్టుగా వార్తా కథనాల్లో వచ్చినాయి. నేను చదివిని వాటిని మీ ద్వారా సభ దృష్టి తీసుకొస్తాను. అంటే ఈ 10 సంవత్సరాల మన సంపద, ఈ 10 సంవత్సరాల బడ్జెట్ మొత్తం మీరు సృష్టించిన ఆస్తుల్లో మీరు చూపించేది ఒక కాళేశ్వరం ఒకటే. ఆ ఒక్క కాళేశ్వరం పరిస్థితి కూడా ఇది. నేను పొద్దు నుంచి 2 రోజుల నుంచి ట్రై చేస్తున్నాను అధ్యక్షుడు. కాళేశ్వరం నుంచి, అదే మేడిగడ్డ నుంచి శ్రీపాద ఎల్లంపల్లిలోకి, నేను చెప్పడం మర్చిపోయాను, శ్రీపాద ఎల్లంపల్లి కూడా మేము కట్టింది. సో అందులోకి నీళ్లు ఎంత లిఫ్ట్ చేస్తూ ఉన్నారు పైకి, కిందికి శ్రీపాద ఎల్లంపల్లి నుంచి నీళ్లు కిందికి ఎన్ని వదిలేరంటే చెప్పట్లేదు అధ్యక్షుడు. 3 సంవత్సరాల నుంచి ఎన్నిసార్లు ఫోన్ చేశాను, ఎవరి దగ్గర లెక్కలేదు. అంటే అక్కడ నీళ్లు పంపు చేసింది లేదు, కింది పొలాలు పారింది లేదు, కానీ కరెంటు బిల్లులు మాత్రం విపరీతంగా వచ్చినాయి అధ్యక్షుడు. ఇది ఈ రాష్ట్రంలో వచ్చినటువంటి బడ్జెట్. ఆ బడ్జెట్లో వీళ్ళు తీసుకొచ్చిన అప్పులు.